మీకు సైంధవ లవణం గురించి తెలుసా? అవి ఒకప్పుడు మన దేశంలోనే ఉన్నాయన్న సంగతి తెలుసా? కోర్స్ మన దేశంలో అంటే 1947 కన్నా ముందు పాకిస్తాన్ మన దేశంలోని అంతర్భాగమే కాబట్టి మన దేశం అనడం జరిగింది. భారత్ అఖండ భారత్‌గా ఉన్న సమయంలో జరిగిన ఓ సంఘటనతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రసిద్ధిగాంచిన ప్రాచీన కేవ్రా సాల్ట్ మైన్స్‌ని కనిపెట్టడం జరిగింది. ఆనాడు అక్కడి సైంధవ లవణం నిల్వలను ఎవరు కనిపెట్టారో తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకునే చక్రవర్తి సైన్యానికి చెందిన గుర్రాలు కనిపెట్టాయి. అంటే తానే ప్రపంచంపైనే దండయాత్ర చేసిన సమయంలో ఆయన సైన్యం మన దేశం సరిహద్దులను దాటిన సమయంలో అక్కడ విడిది చేయడం జరిగింది. అది క్రీస్తు పూర్వం 320లో జరిగింది. అదే సమయంలో సైన్యంలోని కొన్ని గ్రూపులకు చెందిన గుర్రాలు అక్కడి రాళ్లను అదే పనిగా నాకుతూ ఉండడాన్ని ఆయన అనుచరులు గుర్తించారు. ఇదేం విచిత్రమని వారు కూడా ఆ రాయిని టెస్ట్ చేసి చూడగా ఉప్పుగా ఉండటాన్ని గుర్తించారు. అలా కొండ ఉప్పు కూడా ఉంటుందని తెలుసుకున్నారు. పైగా ఆ కొండ ఉప్పుతో ఇంటిని అలంకరించే వస్తువులను కూడా తయారు చేయవచ్చునని తెలుసుకున్నారు.